హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఫస్ట్ ఇంటర్నేషనల్ వెకేషన్ మాల్దీవ్స్. చిన్నప్పటి నుంచి ట్రావెలింగ్ అంటే నాకు చాలా ఇష్టం, కానీ అంత ట్రావెలింగ్ చేయలేకపోయా. బట్ పెళ్ళయ్యాక నా ఫస్ట్ వెకేషన్ మాల్దీవ్సే అనుకున్నా. బట్ గాడ్స్ గ్రేస్ ఇట్ కేమ్ ట్రూ యాజ్ అవర్ హనీమూన్ డెస్టినేషన్. సో మాల్దీవ్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మేము బుక్ చేసుకున్న ఐలాండ్కి వెళ్ళడానికి 2 ways ఉన్నాయి, సీ ప్లేన్ ఆర్ సీ బోట్. మేము సీ ప్లేన్ ప్రిఫర్ చేసాం. సీ ప్లేన్ జర్నీ ఒక అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. పైనుంచి వ్యూ చూస్తే బ్లూయిష్ ఓషన్, బోట్స్, క్రిస్టల్ క్లియర్ వాటర్, స్మాల్ బ్యూటిఫుల్ ఐలాండ్స్, లుక్స్ అమేజింగ్. సో ఫైనల్లీ మేము మా ఐలాండ్ రీచ్ అయ్యామండి. మా ఐలాండ్ పేరు మేధఫుషి రిసార్ట్. మాది యాక్చువల్లీ 5 days వెకేషన్. ఫస్ట్ 2 days బీచ్ విల్లా అండ్ నెక్స్ట్ 2 days వాటర్ విల్లా. హియర్ ఈస్ అ స్మాల్ గ్లిమ్స్ ఆఫ్ అవర్ బ్యూటిఫుల్ బీచ్ సైడ్ హోమ్. ఇంకా ఫుడ్ ఆప్షన్కి వస్తే ఫుడ్ అంతా బఫే స్టైల్లోనే సర్వ్ చేశారు. మల్టిపుల్ కుజిన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. బట్ మేమైతే మోస్ట్లీ ఇండియన్ కుజిన్ ప్రిఫర్ చేసాము అండ్ రేర్గా అదర్ కుజిన్స్ కూడా ట్రై చేసాము. సో ఇక్కడ స్టార్టర్స్ నుంచి డెజర్ట్స్ వరకు సో మెనీ వెరైటీస్, ఫ్రెష్ సలాడ్స్, కలర్ఫుల్ ఫ్రూట్స్, హాట్ సూప్స్, ఇంకా లైవ్ కౌంటర్స్లో ఫ్రెష్లీ ప్రిపేర్డ్ డిషెస్, ఇండియన్ కర్రీస్, కాంటినెంటల్ ఐటమ్స్, సీ ఫుడ్ ఆప్షన్స్. ఎవ్రీ సెక్షన్కి సపరేట్ వైబ్ ఉంది. అండ్ డెజర్ట్ సెక్షన్ కేక్స్, పేస్ట్రీస్, పుడ్డింగ్స్, స్వీట్ టూత్కి ఫుల్ హ్యాపీనెస్ మూమెంట్. బట్ ఆనెస్ట్లీ చెప్పాలి అంటే ఫుడ్ కన్నా ఎక్కువ స్పెషల్ ఏంటంటే ఓషన్ వ్యూతో కూర్చొని మనం లంచ్ ఆర్ డిన్నర్ చేయడం. వేవ్ సౌండ్ బ్యాక్గ్రౌండ్లో, కూల్ బ్రీజ్, ఇట్ ఫెల్ట్ లైక్ పర్ఫెక్ట్ హనీమూన్ డిన్నర్ సెటప్. అండ్ నెక్స్ట్ మాకు రిసార్ట్ వాళ్ళు కాంప్లిమెంటరీగా కేక్ కూడా ప్రొవైడ్ చేశారు. బాగా అనిపించింది. స్టేటింగ్ వెల్కమ్ టు ప్యారడైస్. సో అది కట్ చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ రిసార్ట్లో చాలా స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. అందులో కయాకింగ్ ఒకటి. ఎప్పుడూ లేక్లో బోటింగ్ చేయడం తప్ప సీలో కయాకింగ్ చేయడం అంటే ఇదే ఫస్ట్ టైం. స్టార్టింగ్లో కొంచెం భయం వేసింది, కానీ తర్వాత బాగా ఎంజాయ్ చేసా. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ ఆన్ ద ఐలాండ్ అనిపించింది. నైట్స్ బీచ్ విల్లాలో స్పెండ్ చేశాక దే మూవ్డ్ అస్ టు వాటర్ విల్లా. లగేజెస్ అన్నీ వాళ్ళే ట్రాన్స్ఫర్ చేశారు, కానీ చాలా దూరం నడాలి. బీచ్ దగ్గర కాబట్టి దూరం తెలియకుండా నడిచేసాం. నౌ వెల్కమ్ టు అవర్ వాటర్ విల్లా. హియర్ ఈస్ ద స్మాల్ గ్లిమ్స్ ఆఫ్ అవర్ వాటర్ విల్లా. స్పెషల్ ఏంటంటే ఇక్కడ కూడా మాకు కాంప్లిమెంటరీగా కొన్ని ప్రొవైడ్ చేశారు. సో మీకు అవి చూపిస్తున్నా. స్మాల్ కేక్, అగైన్ స్టేటింగ్ వెల్కమ్ టు ప్యారడైస్. చూసారా? అండ్ ఫ్యూ డ్రింక్స్ అండ్ ఒక రెడ్ వైన్ బాటిల్ కూడా ప్రొవైడ్ చేశారు.
సో ఈ రెడ్ వైన్ బాటిల్ నేను గుర్తుగా మా వైజాగ్ తీసుకొచ్చేసాను అనమాట. సో భలే అనిపించింది, క్యూట్ క్యూట్ బాటిల్స్ అండ్ మినీ ఫ్రిడ్జ్. ఇక్కడ రిసార్ట్లో ఇన్ఫినిటీ పూల్ ఒక స్పెషల్ అట్రాక్షన్. అక్కడ చాలా టైం స్పెండ్ చేసాం ఎక్స్పీరియన్సింగ్ సీ బ్రీజెస్ అండ్ ప్లెజెంట్ ఓషనిక్ వ్యూ. పూల్ నుండి మా విల్లాకి వెళ్ళే వేలో కాలి ఫాస్ట్గా పరిగెట్టి వెళ్ళిపోతున్నా. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మాకు ప్రొవైడ్ చేసిన కేక్ని కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. వెరీ క్యూట్ మూమెంట్స్. మాల్దీవ్స్ ఐలాండ్ ఈక్వెటార్కి దగ్గరగా ఉండడం వల్ల చాలా హాట్గా ఉంటుంది అండ్ సన్ స్క్రీన్ ఈజ్ కంపల్సరీ. సో లాస్ట్ డే మేము డాల్ఫిన్ క్రూజ్ బుక్ చేసుకున్నాం. అది ఒక 2 to 3 hours రైడ్. వాళ్ళు బోట్లో ఓషన్ మధ్యలోకి తీసుకెళ్లారు. స్టార్ట్ అయ్యే ముందే ఒక డిస్క్లైమర్ ఇచ్చారు, మోస్ట్లీ డాల్ఫిన్స్ కనిపిస్తాయి, ఒకవేళ కనిపించకపోతే నాన్ రిఫండబుల్ అని. కానీ లక్కీలీ వి సా లాట్స్ ఆఫ్ డాల్ఫిన్స్ కమింగ్ అవుట్ ఆఫ్ ఓషన్ అండ్ ఫాలోయింగ్ అవర్ బోట్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మెమరీ అండ్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. అండ్ నౌ ఇట్స్ ఎ ర్యాప్ ఆఫ్ అవర్ వెకేషన్. రిటర్న్ స్పీడ్ బోట్లో ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాం. అక్కడ నుంచి ఫ్లైట్లో మా హోమ్ టౌన్ రీచ్ అయ్యాం విత్ లాట్స్ ఆఫ్ మెమరీస్ అండ్ హ్యాపీనెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ more memories coming soon. See you all in my next video. Bye bye.